హాయ్ అండి, నేను మీ జ్యోతిని. మీకు నేను హెచ్చు స్థాయి స్వరాలు అనేవి మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చానండి. హెచ్చు స్థాయి స్వరాలు అనేవి మధ్యస్థంగా ఉంటుందన్నమాట. ఆ స్వరము అంటే హైలో ఉండదు, లోలో ఉండదు అనమాట. సరి గ మ పద ని సా సాని ద ప మ గ రి సరి గ మ పద ని సా దని సరి 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 సాని ద ప మ పద ని సరి సాని ద ప మ గ రి స. ఇది రెండోదండి. మొదటిది సరిగమ పదని సా దని సరి సరి సాని ద ప మ పదని సరి సాని ద ప మ గ రి స. ఇంకోసారి చెప్తాండి. సరి గ మ పదని సా దని సరి సాని ద ప మ గ రి స. ఇది మొదటిదండి. సరి గ మ పదని దని సరి సాని ద ప మ గ రి స. ఇది కొంచెం స్పీడ్ కాదు. ముందు మనకి స్వరాలు వచ్చే వరకు ఏం చేస్తామంటే మధ్యస్థ కాలంలో పాడుకొని తర్వాత హెచ్చు స్థాయి పాడుకుందాం అనమాట. ఓకే అండి, ఇది మొదటిది అయిపోయింది. రెండోది చెప్తాను. సరి గ మ పద ని దని సరి సరి సాని ద ప మ పద ని సరి సాని ద ప మ గ రి స. మళ్ళా చెప్తానండి. సరి గ మ పద ని దని సరి సరి సాని ద ప మ పద ని సరి సాని ద ప మ గ రి స. అది కొంచెం హెచ్చు స్థాయిలో పాడామంటే రెండు సార్లు వేయాల్సి వస్తుందండి తాళము. సరి గ మ పద, అప్పుడు స్టెప్కి 4 లెటర్స్ పడతాయండి. సరి గ మ పద ని దని సరి సరి సాని ద ప మ పద ని సరి సాని ద ప మ గ రి స. సరి గ మ పద ని దని సరి సరి సాని ద ప మ పద ని సరి సాని ద ప మ గ రి స. సరి గ మ పద ని స. ఈ రెండు మీకు ఇంకొకసారి ప్రాక్టీస్కి చెప్తానండి. సరి గ మ పద ని సాని ద ప మ గ రి స. సరి గ మ పద ని సాని ద ప మ గ రి స. సరి గ మ పద ని సాని ద ప మ గ రి స. సరి గ మ పద ని దని సరి సరి సాని ద ప మ పద ని సరి సాని ద ప మ గ రి స. ఇది రెండో కాలం అండి. రెండో కాలం పాడినప్పుడు స్టెప్కి 4 లెటర్స్ పడతాయి కాబట్టి రెండోది మనం 2 సార్లు పాడుకోవాల్సి వస్తుంది. సరి గ మ పద ని దని సరి సరి సాని ద ప మ పద ని సరి సాని ద ప మ గ రి స. సరి గ మ పద ని దని సరి సరి సాని ద ప మ పద ని సరి సాని ద ప మ గ రి స. ఇట్లా దీన్ని ఆదితాళం అంటారండి. ఒక దెబ్బ కొట్టి 3 వేళ్ళు లెక్క పెట్టి కుడి చేతితోటి 2 సార్లు తిప్పితే, ముందు మనం దెబ్బ కొట్టి వేళ్ళు లెక్క పెడితే దాన్ని లఘువు అంటారండి. 2 సార్లు అంటే తాళంలో అనమాట. 2 సార్లు తిప్పడాన్ని ధృతము అంటారు. ఒక్కసారి తిప్పితే దాన్ని అనుధృతము అంటారనమాట. ఈ తాళాలను లయ, శృతి అనేవి రాగము, ఈ 3 కలిసి ఉంటేనే మనకి సంగీత ప్రపంచంలో సంగీతము అని అంటారండి. సంగీతం అని పిలుస్తారు. మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకున్నారంటే మీ టోన్ చాలా బాగుంటుంది. నేను 10 సార్లు చెప్పానని అనుకోకండి. సాధన పనులు సమకూరు ధరలోన అని మనకి నానుడి కూడా ఉంది కదా. అంటే మనము ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి మన యొక్క గొంతు అనేది చాలా మృదువుగా ఉంటుంది. హెచ్చు స్థాయి స్వరాలు అనేవి కొంచెం స్పీడ్గా ఉంటాయి కాబట్టి మీకు రెండే ఇంట్రడ్యూస్ చేశాను. మళ్ళీ ఇంకోసారి పాడి మీకు వినిపిస్తానండి. సరి గ మ పద ని దని సరి సాని ద ప మ గ రి స. ఇది మొదటిదండి. ఇది మళ్ళీ రెండో కాలం పడితే సరి గ మ పద ని దని సరి సాని ద ప మ గ రి స అట్లా వస్తుందండి. ఇది రెండోది. మళ్ళీ రెండో చెప్తానండి. సరి గ మ పద ని
గరీస. ఇది స్పీడ్గా పాడామంటే మనము 2 టైమ్స్ పాడాల్సి వస్తుంది. ఇంకా 5 ఎప్పుడు పాడక్కర్లా రిపీటెడ్గా. ఈ రెండోది మాత్రం 2 సార్లు పాడాల్సి వస్తుంది. మళ్ళీ చూపిస్తాను. సరిగమ పదని దని సరి సని దప సరిగమ పదని దని సరి 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 సని దప పదని సరి సని దప సని దప మగరీస. సరిగమ పదని దని సరి 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 సని దప పదని సరి సని దప సని దప మగరీస. మనము పాడుకునే కొద్దీ స్వరాలతో మనం ఆడుకున్నట్టు ఉంటుంది. మనకు పోను చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మనం పాడే కొద్దీ మనకి సంతోషంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో చెప్పాను అనుకోకండి. చాలా ప్రాక్టీస్ చేసే కొద్దీ మనము మన గాత్రం అనేది బాగుపడుతుంది. మన టోన్ బాగుండాలంటే మనము లవంగం అనేది ఒకటి తీసుకోవాలి. మధ్యలో ఫ్లమ్ వచ్చిందని ఏమనుకోకండి, నాకు కూడా టోను కొంచెం. కానీ నేను ఫ్రిడ్జ్లో వాటర్ తాగను. ఐస్ క్రీమ్ డయాబెటిక్ ఉంది కాబట్టి నేను ఐస్ క్రీమ్స్ తినను. నేను కూల్వి అన్నిటికీ దూరంగా ఉంటాను. మొదటి నుంచి నేను కూల్గా ఎక్కువ తీసుకోను, ఎప్పుడైనా అత్యవసరం అయితే తప్ప. డైలీ మాత్రం తీసుకోనండి నేను. అందుకని మనకి ఫ్లమ్ అనేది ఎక్కువ రాదు. అందుకని నేను లవంగం యూజ్ చేయాలి. లవంగాలు యాలక్కాయలు వాడుకునే కొద్దీ మన టోన్ అనేది అతి మధురంగా ఉంటుందండి. మనం కూల్ డ్రింక్స్ మనం ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సి వస్తుంది కదా. మన టోను మనం పాడుకునే ఇంపార్టెన్స్ మనం తెలుసుకునేటట్టయితే, మనం ఆ పాట అనేది పాడుకునాలి అనే ఆసక్తి మనలో ఉండేటట్టయితే మనం కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. కొంతమందికి జలుబు చేస్తుంది మజ్జిగ నైట్స్ తాగితే, వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తారనమాట. మజ్జిగ అనేది చాలా మంచిది. మన పేగులని, మళ్ళీ నేను చిట్కాలు చెప్పాను అనుకోకండి, మన పేగులలో ఉండే దానిని, మన పేగులలో ఉండే మంట అనేది అవన్నీ అవాయిడ్ చేయడానికి మనకు మజ్జిగ చాలా ఔషధం అనమాట. మజ్జిగ తీసుకునేట్టయితే మనకి సర్వరోగాలు రాకుండా ఉంటాయి. మన పేగులు వాటంతట అవే పూతల్ని తగ్గించుకుంటాయి. మనము మెడికల్గా వాడుకోకుండానే జనరల్గా మనకి రోజు వంటింట్లో దొరికే వాటితోటే మన ఆరోగ్యాన్ని చాలా ఇంప్రూవ్గా చూసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ మాట్లాడినట్టున్నాను. చాలా థ్యాంక్స్. నమస్తే.